ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ కొంచెం వేయించుకోవాలి నూనెలోనే. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కూరకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇది అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి కొంచెం నువ్వులు వేసి పేస్ట్ చేసింది పేస్ట్ వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. టమాటా ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగించిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు, ఇప్పుడు కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. ఎన్న ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం మొత్తం కలిపేసుకోండి ఒకసారి. ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వాలి. పేస్ట్ అంతా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి. ఎగ్లు అలా ఉంచేయాలి, కలుపుకూడదు అనమాట. ఆ ఎగ్లన్నీ నిదానంగా ఉడికేటట్టు ఉంచి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎగ్స్ కొంచెం ఇటువైపు తిప్పుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి.